ప్రతి సమస్యపై అధ్యయనం చేసి వాటి పరిష్కారాన్ని నిర్మాత్మకంగా కృషి చేస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సేవలు అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవంటే సేవకు ప్రతిరూపంగా ప్రజాసేవలో తరిస్తూ ప్రజా సమస్య పరిష్కరించడానికి నిరంతరం ఆయన తప్పిస్తున్నారు. ఆ దిశగా మరి సముద్రంలో వేటకు వెళ్ళిన మన కాకినాడ జాలరు నలుగురు కూడా ఆ యొక్క బోర్డర్ దాటేరనిసి శ్రీలంక పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విడిపించడం కోసం మరి సానా సతీష్ గారు మరి విదేశాంగ మంత్రితో సంప్రదించి ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఒక నిర్ణయాత్మకంగా ఆ యొక్క సమస్య పరిష్కరించాలనే భావంతో ఆయన కృషి చేసి జాలనందరూ కూడా స్వదేశానికి తీసుకురావడంలో ఆయన యొక్క సమర్థతకు నిదర్శనంగా మనం భావించాలి. అదేవిధంగా ఇటీవల నేపాల్లో జరిగిన అల్లర్లలో మన తెలుగు యాత్రికులు చిక్కుకుపోవడంతో మరి ప్రాణభయంతో హోటల్లో ఉండటంతో వారిని కూడా మరి విదేశాంగ మంత్రి సంప్రదించి ఒక ప్రత్యేక విమానంలో వారిని కూడా కాకినాడకి తీసుకురావడం జరిగింది. ఇలా మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనులు ఇవన్నీ కూడా ఆయన విదేశాంగతో సంప్రదించి మరి ఢిల్లీ ద్వారా వారు అన్నీ కూడా సంప్రదించి వారందరూ కూడా ఇటువంటి విదేశాలు చిక్కుకున్న అందరూ కూడా తీసుకురావడంలో ఆ యొక్క సమర్థత మనకి కనపడుతుంది. అదేవిధంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం లేని విధంగా వారు అంటే ప్రజల చేత ప్రత్యక్షం ఎన్నుకోకపోయినా సరే వారు రాజ్యసభ సభ్యుల కింద ప్రతి శుక్రవారం కూడా వారి కార్యాలయంలో ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజా సమస్య తెలుసుకుంటూ ప్రతి సమస్యను కూడా కూలంకషంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి వారి సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారు. మరి దీనివల్ల ప్రతి వారం జరుగుతున్న ఈ యొక్క ప్రజావేదిక ద్వారా ప్రజలు ఒక విధంగా నమ్మకం ఏర్పడింది. ప్రతి శుక్రవారం కూడా ఎంతోమంది ప్రజలు 7 నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వారి సమస్యలను మా యొక్క వేదిక దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకుంటున్నారు. ఇటువంటి గొప్ప నాయకుడు మన కాకినాడలో ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను.